హలో హాయ్ అండి. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రులు మరియు ఆ ప్రధానమంత్రుల వరుస క్రమంను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్ రూపంలో అనేదే ఈ వీడియో. అయితే మన ఛానల్లో ఇండియన్ పాలిటీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ను గుర్తుపెట్టుకునే విధంగా వీడియోలు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలు దాదాపు 70 నుంచి 80 వరకు ఉంటాయి. ఈ వీడియోల కోసం మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక టాపిక్లోకి వచ్చేసి, రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానులు వచ్చేసి మొత్తం 4 ఉన్నారు. వారిలో మొదటి వారు వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన మొదటి భారతదేశ ప్రధానమంత్రి. వీరి కాలం నుంచి తర్వాత ముగ్గురు భారతదేశానికి రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయినారు ప్రస్తుత కాలం వరకు. అయితే రెండో వారు వచ్చేసి హెచ్డి దేవగౌడ. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన రెండవ భారతదేశ ప్రధానమంత్రి. తర్వాత ఐకే గుజ్రాల్. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన మూడవ భారతదేశ ప్రధానమంత్రి. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన 4వ భారతదేశ ప్రధాని. అయితే వీరిని ఎలా గుర్తుంచుకోవాలి, వీరి యొక్క వరుస క్రమం మరియు వీరి పేర్లను మనం మర్చిపోకుండా గజిబిజి లేకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడ్ రూపంలో అనేది చూద్దాం. అయితే వీరి పేర్లు మరియు వీరి వరుస క్రమంను గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చిన్న విషయం. అయితే ఎగ్జామ్లో మనం గజిబిజి అయ్యి ఒక మార్కు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని గమనించి ఈ టాపిక్ మీద నేను కోడ్ని రూపొందించడం జరిగింది. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారత ప్రధానులు మరియు ప్రధానుల వరుస క్రమం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ట్రిక్ ఆర్ కోడ్ రూపంలో చూద్దాం. ట్రిక్ ఆర్ కోడ్ వచ్చేసి, ఇందిరమ్మ రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని దేవుణ్ణి జలంతో మొక్కారు. ఇందిరమ్మ రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని దేవుణ్ణి జలంతో మొక్కారు. ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా ప్రధానుల వరుస క్రమం మరియు అంటే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన ప్రధానుల వరుస క్రమం మరియు ప్రధానుల పేర్లను చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఇక్కడ కోడ్లో ఇందిరమ్మ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని అంటే రాజ్యసభ సభ్యత్వంతో పిఎం అయిన భారత ప్రధానులు అని అర్థం. తర్వాత దేవుని అంటే దేవగౌడ అంటే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన రెండవ ప్రధాని వచ్చేసి దేవగౌడ. తర్వాత కోడ్లోని జలం అంటే ఐకే గుజ్రాల్. జాల్ కలిసింది కాబట్టి జలం అంటే ఐకే గుజ్రాల్. ఇతను రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన 3వ ప్రధానమంత్రి. తర్వాత మొక్కారు అంటే
మన్మోహన్ సింగ్. ఇతను రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రి, 4వ ప్రధానమంత్రి అని గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. కోడ్ వచ్చేసి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారత ప్రధానులు మరియు ఆ ప్రధానుల వరుస క్రమాన్ని గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఇందిరమ్మ రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని దేవుణ్ణి జలంతో మొక్కారు. ఇక్కడ ఇందిరమ్మ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని అంటే రాజ్యసభ సభ్యత్వంతో పిఎం అయిన భారత ప్రధానులు. తర్వాత దేవుని కోడ్లోని దేవుని అంటే దేవగౌడ గారు. తర్వాత జలం అంటే ఐకే గుజ్రాల్. మొక్కారు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ కోడ్తో చాలా సింపుల్గా రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారత ప్రధానులు మరియు ఆ ప్రధానుల వరుస క్రమంను చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇండియా పాలిటీ, ఇండియా హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, స్పీడ్ మ్యాథ్స్ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.